మొన్న ఒక సభలో ఒక మీటింగ్లో కేసీఆర్ గారు ఏం మాట్లాడిందంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారు అంటే మొన్న గణేష్లప్పుడు కేసీఆర్ గారు పాట వేసుకొని బాగా డ్యాన్స్ చేశారు కదా. ఏడా ట్యాంక్ బండ్ కాడ కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడైతే డ్యాన్స్ చేస్తారో అక్కడక్కడ చాలామంది వేసుకొని డ్యాన్స్ చేసారు అనమాట. అయితే మంచిదే, ఎందుకంటే ఆయన కూడా మంచిది చేసింది కాబట్టి అందరు చెప్తుండొచ్చు, మళ్ళీ రావాలని అనుకుండొచ్చు. కానీ ఆయన ఏమంటుండంటే, అరే మీకు ఇంతనే ఉందా సిగ్గుచారని? అరే కత్తి వాంచేట్లా పట్టించి యుద్ధం నన్ను చేయమంటారు ఏందిరా భయ్? ఏమైనా ఉందా మీకు ఇంతనా? ఏం మాట్లాడుతున్నారు, ఏ నుంచి వచ్చారు మీరు అంతా అని చెప్పేసి ఆయన పరిశాన్ అవుతుంది అనమాట. అంటే ఆయన ఇట్లా చెప్పలేడు, ఆయన హావభావాలు అవన్నమాట. ఓట్లేసి ఆయనను గెలిపించి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటారు, నేను వచ్చి ఏం చేస్తా అని చెప్తారు అనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడన్నా ధర్నాలు చేస్తారు, ఇవన్నీ అన్యాయం అక్రమం ఇట్లా చేయొద్దని చెప్తారు తప్ప మిగతా అయితే ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళ చేతులు ఉంటుంది. మీరు ఇంతమంది ఇన్ని పాటలు వేసుకొని ఇప్పుడు డ్యాన్స్ చేసే బదులు అదేదో ముందే ఆలోచిస్తే అయిపోయేది కదా అన్న. ఎందుకన్నా ఇంత పరిశాన్ అవుతుంది మీరు కూడా? అట్లా పరిశాన్ కాకూడదు. అందుకని చెప్పేసి ఓట్లు వేసేటప్పుడు లంచాలు మంచాలు ఏం ఎక్కకూడదు అనమాట. ఈ లంచాలు మంచాలు ఎక్కితేనే ఇటువంటివి అన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనం ఎన్ని గుళ్ళు కూలిపోయినాయి అన్న, ఎవరన్నా పట్టించుకుంటురా? పోతున్న నలుగురు తర్వాత నారాయణ అని చెప్పేసి ఆడ చక్కబయం చేస్తూ వస్తారు తప్ప మిగతా అయితే ఏం చేస్తలేరన్న. అందుకని నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వం అన్నా రాని కానీ హిందువుల పేరుకి రాని ప్రభుత్వానికి ఓటేయండి. నేను చెప్పేది ఇది, మన గుళ్ళ పేరుకి ఎవడైతే రాడో ఆయనకి ఓటేయండి. ఇట్లా గుళ్ళ పేరుకి వచ్చి గుళ్ళు కూలినా కూడా ఏం చెప్పకుండా హైడ్రా గిడ్రా అనేటోళ్ళకి ఓటేయకండి. నేను మన తప్పు చెప్తే కామెంట్లో చెప్పండి. ఇది నా కొత్త ఛానల్, నలుగురికి షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.